ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి ఈరోజు నీకోసం అధిక మొత్తంలో ధనాన్ని ఇవ్వబోతున్నాను, కాదు అనకుండా స్వీకరించమ్మా, అది ఎలాగాని తెలుసుకో అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు అనమాట. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని ఈ వీడియో ద్వారా విందాము. తల్లి, ఇప్పుడు నీ మనస్ఫూర్తిగా గాయాలతో కఠినంగా ఉందని నాకు అర్థమవుతుంది. నువ్వు ఈ కఠినమైన బాధలను ఒంటరిగానే భరిస్తున్నావు కదా. అలాంటి నీకు ఎంతో మనోధైర్యం అవసరం తల్లి. ఎంతో ధైర్యం కదా. ఇప్పుడేమైంది తల్లి? నువ్వు ఒంటరి వాడివని ఎందుకు అంతలా బాధపడుతున్నావు చెప్పు. నీకు నేనున్నాను కదా. అమ్మా, నేను ఈ బాధపడకు. ఈ బాధను ఎప్పుడు కూడా నీ నుంచి దూరం చేసేలాగా నేను చేస్తాను. నీ కష్టాల నుంచి, బాధల నుంచి నువ్వు బాధపడేలాగా నేను చేస్తాను. అందుకోసం నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండు. నువ్వు నన్ను పిలవగానే నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. నేను నీకు కన్నీటిని తుడిచే వెళ్తాను. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి. నేను ప్రతిరోజు కూడా నేను చెప్పేది ఒకటేనమ్మా. నేను నీకు చెప్పేది ఎప్పుడు కూడా ఒట్టి మాటలు కాదు. నీకు చెప్పేది దైవవాక్కు. నువ్వు ఈ దైవవాక్కు శక్తులన్నీ కూడా తెలియకుండా బాధపడుతూ ఉన్నావు. నన్ను పూజించి తండ్రిలా భావించే వాడికి నేను ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాను. మీరు నన్ను ఒక విగ్రహంలా పూజిస్తే నేను మీకు అలానే కనిపిస్తాను. అలా కాకుండా నన్ను జీవమున్న మనిషిలా భావిస్తే, నీకున్న కష్టాలన్నీ నా ఎదురుగా చెప్పుకుంటే నీకు ఒక మంచి చెప్పే గురువుగా మారుతాను. నువ్వు తీసుకొని నీ జీవితంలో వెలుగులు ఇచ్చే దివ్యలా మారుతాను. నీ జీవితాన్ని పూర్తిగా వెలుగుతో నింపుతాను బిడ్డ. నీ గురువుగా నేను అవతరిస్తాను. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నా సాయి చెప్పేది దైవవాకు తప్పకుండా జరుగుతుందని నువ్వు నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయి. వెంటనే నీకున్న భయమంతా కూడా పారిపోతుంది. మా బాబా నాకు ప్రమాణం చేశారు, నాకు ఎలాంటి దిగులు అవసరం లేదని నీకు నువ్వు చెప్పుకోవాలి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు నా వాక్కు ఎలా అయితే తీసుకుంటావో అన్నీ కూడా నీకు వర్తిస్తాయి. ఇక బాబా ఏమి చేయలేరని అనుకుంటే మాత్రం నేను నిజంగా ఏమీ చేయలేను. ఇప్పుడు చెప్పు, నేను నీకు కష్టపడుతున్నానా? బాధపడకు. ఆ అత్యంత ఎత్తులో నేను నిలబెడుతుందని నువ్వు గుర్తుంచుకో. నీకు వెంటనే బాధలు వస్తున్నాయి అంటే త్వరలోనే నువ్వు అంతులేని ఆనందాన్ని పొందబోతున్నావు. గుర్తుంచుకో అమ్మా. ఒక విషయం చెప్పనా? నువ్వు నన్ను కలిసినప్పుడు నీ సగం బాధలు తగ్గిపోయాయి. ఇక నువ్వు నన్ను నమ్మడం మొదలు పెట్టగానే నీకు మంచి కాలం కూడా ప్రారంభమయ్యింది. నువ్వు నా దగ్గర పొందుతూనే అన్నీ కూడా ఏర్పరచుకుంటావు. నేను నీ కష్టాలను వేళ్లతో సహా పీకేస్తాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కేవలం కొన్ని కర్మఫలాలు మాత్రమే. ఒకానొక రోజున ఆ మాటలన్నీ కూడా దైవ వాక్కులా నిన్ను చేరుతాయి. ఇక నీ మంచి కాలం ప్రారంభమైందని తెలుసుకో. అనుకున్నా కూడా అందరూ కూడా ఈ మాటలే వినలేరు కదా. నువ్వు వింటున్నావంటే అదంతా కూడా దైవాజ్ఞ, రాతలో రాసి పెట్టిందని అర్థం. త్వరలోనే ఒక బహుమతి నీకు ఇస్తాను. అతి త్వరలోనే నీ కన్నీళ్లతోనే కష్టాలను పోగొట్టి నీకు ఆనందాన్ని ఇస్తాను. నువ్వు నా దగ్గర కోరే కోరికలన్నీ కూడా న్యాయమైనవే కాబట్టి తప్పకుండా తీరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రోజు నుంచి నువ్వు ప్రతిరోజు కూడా నీ జీవితంలో కొన్ని మార్పులు కలిగిస్తావు. ఖచ్చితంగా చూస్తావు కూడా. అది గమనిస్తూ ఉండు. నీ కళ్ళని నేను ఎప్పుడూ కూడా కన్నీటిలో వచ్చే ఆనంద బాష్పాలే రావాలి తప్ప కన్నీటి చుక్కలు ఎప్పటికీ కూడా బాధతో రాకూడదు. అవన్నీ కూడా నేను తొలగించేస్తాను. నీకు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తాను. నీ కలల్ని నేను ఎప్పుడూ తీరుస్తాను. బాబా, నిజంగా చాలా బాధలో ఉన్నాను తండ్రి.
ఎందుకు బాబా ఇంకా నన్ను పరీక్ష మీద పరీక్షలు పెడుతూనే ఉన్నావు? నాకు మాత్రం నా సమస్య అసలు ముగింపు అనేది ఇవ్వడం లేదు మీరు. ఈ అభాగ్యురాలిపై ఎందుకు బాబా నీకు అంత పగ? నన్ను బాధ పెడుతూనే ఉన్నావు కదా. నేను చేసేటువంటి తప్పు ఏమిటి? అసలు నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కూడా నమ్మలేదు. కేవలం నిన్ను మాత్రమే నమ్ముకున్నాను. నువ్వే సర్వమని చెప్పినా కూడా నా బలమంతా కూడా నీపై వేస్తున్నాను. నా భారమంతా కూడా నీపై మోపుతున్నాను కదా. అందరూ కూడా నన్ను దురదృష్టవంతురాలవని హేళన చేస్తున్నారు. కొందరైతే కనీసం నాకు ఏ సమస్య వస్తుందని ముందే తెలిస్తే నా వద్దకు కూడా రావడం లేదు. బాబా, నాతో మాట్లాడడం కూడా వారికి ఇష్టం లేకుండా ఉంటుంది. నేను చేసినటువంటి తప్పేమిటి? నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఏదో తెలియని జన్మలో నేను ఏదైనా తెలియనటువంటి తప్పులు కనుక చేస్తూ ఉంటే నన్ను క్షమించు బాబా. ఆ తప్పును మీరు ఎలా అయినా సరిదిద్దండి. అంతేకాని ఇలా ప్రతిరోజు కూడా కర్మఫలం కర్మఫలం అంటూ ఏదో ఒక మాట చెప్తూ నరకాన్ని ఇక్కడే పరిచయం చేయకండి. నిజమే, కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అది అంటారు. కానీ అందుకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా అందులో ప్రతి చోట నాకు అపజయమే ఎదురవుతుంది. ఇలా 1-2 సార్లు అయితే ఏదోలా అనుకోవచ్చు, కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతూ వస్తుంది. అసలు నేను అనుకున్నటువంటి నా లక్ష్యాన్ని చేరుకుంటానా? నాలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. ఎందుకంటే నాకు ఎదురయ్యే ఎటువంటి అపజయాలకు కారణం నిజంగా నువ్వు నా బాధను చూస్తూ ఉన్నావు కదా బాబా. నేను అనుభవిస్తున్నటువంటి నరకప్రాయమైన జీవితం నీకు కనిపిస్తూనే ఉంది కదా. అసలు నేను అంటూ ఒక భక్తుని ఉండాలని నీకు గుర్తుందా? ఉన్నానని గుర్తు లేదు కదా. అన్నీ తెలుసు, నా బాధలన్నీ నీకు తెలుసు. అలా చూస్తూ ఉంటున్నావంతే. కర్మ ఫలితం అంటూ నాకు ఏదో నచ్చ చెప్పాలని అనుకుంటున్నావా ఏంటి బాబా? అసలు నాకు ఎందుకు ఈ జీవితం? కనీసం నా గురించి నేను ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా నా జీవితానికి లేనే లేదు. పోనీ ఏదైనా కానీ ఒక పని చేస్తే ఎంత కష్టపడుతున్నా అందుకు గుర్తింపు రావడం లేదు. ఏ డబ్బు సహాయాన్ని అందించడం లేదు. ఏ ఆర్థిక పరిస్థితి నుంచి నన్ను నువ్వు బయటపడేయడం లేదు. అన్యాయంగా మోసం చేస్తూ ఒకరి సొమ్మును వారి సొమ్ముగా చెప్పుకుంటున్నారు. వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించే వారికి మాత్రం సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చి అందరూ ముందుకు తగినటువంటి గౌరవాన్ని ఇస్తున్నావు. నా కష్టం మీద నేను నిలబడతానని చెప్పి ఏదైనా ప్రయత్నం చేద్దామనుకుంటే అది మాత్రం విఫలం చేస్తున్నావు. సొంత ఆలోచనతో నాకు వచ్చిన దాంట్లో నా శక్తి మేర ఎంతో కష్టపడుతున్నాను కదా. అది నువ్వు కూడా చూస్తున్నావు కదా బాబా. కానీ నువ్వు మాత్రం ఎందుకు గుర్తించలేకపోతున్నావు నన్ను? నా కష్టాన్ని చూడవా చెప్పు. న్యాయం నువ్వే చెప్పు. ఇక ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష? నాతో ఉన్నవాళ్ళు చక్కగా ఎదుగుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు, అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ నా కుటుంబం మాత్రం ఎందుకు ఇలా ఇబ్బందుల పాలు చేస్తున్నావు? వారి కుటుంబంతో ఉంటున్నారని ద్వేషణ, ఈర్షణ ఇలాంటివి ఏమీ లేవు. అందరూ బాగుండాలి, అందరిలో కూడా నేనుండాలనే అనుకుంటాను ఎప్పుడు. నిన్ను కోరుకునేది అందరూ కష్టపడితే కష్టపడని, వాళ్లకు మంచి ఫలితాన్ని ఇవ్వని, నాకు కూడా వాళ్ళతో పాటు సమానంగా ఇవ్వు బాబా. కనీసం తినడానికి తిండి లేక ఎంతో మనోవేదనకు గురి అవుతున్నాను. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను. నన్ను ఎప్పుడు చూస్తావు? ఇంతకు నాకు మంచి రోజులు వస్తాయా లేదా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. మరికొందరు వేరొకరి కష్టాన్ని దోచుకొని కేవలం అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ మంచి మంచి లాభాలని పొందుతున్నారు బాబా. నువ్వు కూడా పోయి అటువంటి వారికి తోడుగా నిలబడుతున్నావు కదా. నా బాధను అర్థం చేసుకో అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతున్నావు కదా తల్లి. నీకు నేను ఇచ్చే సమాధానం ఇప్పుడు విను. చెడు గెలిచినట్లుగా, విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది. అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఎప్పటికైనా నీతి నిజాయితీగా ఉంటూ కష్టాన్ని నమ్మిన వారికి తప్పకుండా విజయం వరిస్తుంది. కానీ అది తాత్కాలికంగా ఉండదు, శాశ్వతంగా నీ అవతలే ఉంటుంది. మరి అలాంటి శాశ్వతమైనటువంటి విషయాన్ని నువ్వు పొందాలంటే కాస్త సమయం వేచి ఉండాల్సిందే, తప్పదు. ఆ తర్వాత తప్పకుండా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం నువ్వు పొందుతావు. నువ్వు కోరుకునేటువంటి విషయాన్ని నువ్వు పొందడమే కాదు, నీ కష్టాలు, కన్నీరు అన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. నీ బాధని నేను చూడడం లేదని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. అలా ఎప్పటికీ అనుకోవద్దు. నా సహకారం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు ఎన్ని బాధలు ఎదుర్కొంటూ వచ్చావు చెప్పు.
ఒక్కసారి అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించడం కూడా వ్యర్థమే. ముందు వాటన్నిటి గురించి నువ్వు కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో నీకు తప్పకుండా నేను పరిచయం చేస్తాను. బిడ్డ, నేనెప్పుడు కూడా నీ దగ్గరే ఉంటున్నాను, కానీ నువ్వే నన్ను తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నా దగ్గర లేవు, బాబా అసలు నా మాటలు వింటున్నారా లేదా అని ఈ విధంగా అనుమానంతో కూడుకున్నటువంటి భక్తి ఎప్పుడు కూడా ఈ బాబా స్వీకరించడం జరగదు. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నా సాయి నా మాటలు ఆలకిస్తాడు, నా కష్టాన్ని ఆయన కష్టంగా స్వీకరిస్తాడు, నా భారమంతా కూడా ఆయనే మోస్తున్నాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే నువ్వు పూర్తి నమ్మకంతో నాపై ఉంటావో, అప్పుడు నీకు ఉన్నటువంటి ముగింపు పలకడానికి, కష్టాల నుంచి నిన్ను బయటపడటానికి నేను నీకు మార్గాన్ని తప్పక వెతుకుతాను. నేను నీ కోసం ఒక మంచి ధనాన్ని, అంటే ఎక్కువ అధిక మొత్తంలో ధనాన్ని దాచి ఉంచాను. ఏమైనా నీకు ఇవ్వాలనే నీకు వచ్చాను. ఏమైనా నీకు నీ కష్టాలన్నీ కూడా ముగింపు పలకడానికి నీ కోసం డబ్బుని అధిక మొత్తంలో దాచి ఉంచాను. అది నీకు రావాల్సినటువంటి సమయంలో తప్పకుండా నిన్ను చేరుతుంది. అంతవరకు నువ్వు ఓర్పుగా సహనంతో ఉండాలి. మరి నీకు అంత మంచి రోజులు ఉంటాయి. సంపదతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. సంపద ఎక్కువ మొత్తంలో నిన్ను చేకూరుతుంది. అంతవరకు ఓర్పుగా సహనంతో నీ బాబా యొక్క నామస్మరణతో నువ్వు సంతోషంగా ఉండమ్మా. నీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా, నేను ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసంతో ఉండాలి అని, తప్పుడు మార్గంలో నడుచుకోవద్దు అని. కానీ నేను చెప్పిన విషయాన్ని నువ్వు ఎప్పుడైనా వింటున్నావా చెప్పు? నేను నీకు ఈరోజు ఈ చిన్న కథ ద్వారా నువ్వు చేసిన తప్పొప్పుల గురించి నేను తెలియబరచడానికి వచ్చాను. ఈ కథలోనే నీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయం ఏమిటి అని. ఒక ఊర్లో ఒక కుక్క తన చిన్న కుక్క పిల్లలతో 6 కుక్క పిల్లలతో ఉంటుందన్నమాట. వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊర్లో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, మీరెవ్వరు కూడా ఈ బావి దగ్గరకు వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరకే వచ్చాయి. వాటిలో ఒక చిన్న కుక్క పిల్ల, అమ్మ ఎందుకిలా చెప్పింది? అమ్మ చెప్పిన మాట ఎందుకు ఇలా నమ్మాలి? అసలు నేను అమ్మ మాటను ఎందుకు వినాలి అని అదేమిటో ఆ బావి దగ్గరకు వెళ్ళి చూడాలని చూసింది. అలా అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడను చూసి తానే ఇంకో కుక్క పిల్ల లోపల నిజంగా ఉందని దానిపై అరవటం మొదలుపెట్టింది. అది అరుస్తూ ఉన్నప్పుడు కూడా దాని ప్రతిబింబం దీనిలాగానే అరవడం మొదలుపెట్టింది. తన నీడను చూసి తానే భ్రమపడింది. దీనిలాగే అరవడం చూసి దానితో పోట్లాడడానికి బావిలోకి దూకింది. రక్షించండి అని అరవడం మొదలుపెట్టింది పెద్దగా. కుక్కపిల్ల నీళ్లలో పడి కొట్టుకుంటూ చాలా బాధను అనుభవించింది. ఆ దారిలోనే వెళుతున్న ఒక రైతు, అయ్యో కుక్క నీళ్లలో పడిపోయిందనే పాపమని దాన్ని బయటకు తీసి రక్షించాడు. ఎప్పటికైనా సరే ఈ కథ ద్వారా నీకు అర్థమైంది ఏమిటంటే, పెద్దలు చెప్పిన మాటలు వినాలి. కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ఎప్పుడూ కూడా ధిక్కరించకూడదు. నేను చెప్పే ఈ కథ ద్వారా నీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పే ప్రతి మాట కూడా నన్ను నువ్వు ధిక్కరిస్తున్నావు. ఎప్పుడు కూడా శ్రద్ధ సహనంతో ఓపికతో ఉండు తల్లి అని పదే పదే నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను. కానీ నువ్వు నా హెచ్చరికలు లెక్క చేయకుండా ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళాలని మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటావు. బాబా చెప్పిన మాట నేను ఎందుకు వినాలి? బాబా చెప్తున్నటువంటి సందేశాలను నేను ఎందుకు వినాలి అని నువ్వు ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో నడచడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటావు. అలా ఎన్నటికీ చేయొద్దు తల్లి. ఈ కథ ద్వారా నీకు అర్థమైంది కదా. నేను ఏదైనా సరే నీ మంచి కొరకే చెప్తాను. నీ మంచి కొరకే, నువ్వు బాగుపడాలని మాత్రమే చెప్తాను. నువ్వు ఆ పని చెయ్యకు, ఆ పనిపై దృష్టి పెట్టు అంటే ఖచ్చితంగా చేయాలి. ఆ పని చెయ్యొద్దు అంటే చెయ్యకూడదు.
కానీ నేను చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు ఆలకించకుండా, నేను చెప్పిన ప్రతి మాటను నువ్వు వినకుండా నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తే నీ కర్మకి నువ్వే బాధ్యురాలు అవుతావు. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ కూడా వినాలి. నీ తల్లిదండ్రుల స్థానంలో నన్ను నువ్వు నిలబెట్టావు కాబట్టి నీకు నేను ఎప్పటికీ తోడుండాలని, నీ మంచి చెడుని నేను ఎప్పటికీ గుర్తిస్తాను కాబట్టి నీ బాగు కొరకే, నువ్వు బాగుపడాలనే నేను ఏదైనా నీకు సలహాలు చెప్తూ ఉంటాను. నువ్వు ఆ సలహాలు వినకుండా మితిమీరిన నీ పొగరుతో ఎప్పుడూ కూడా కాళ్ళదన్నుకుంటూ ఉన్నావు. వచ్చిన అవకాశాలన్నీ కూడా ఇప్పుడుకైనా మించిపోయినది ఏదీ లేదు. నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే నీ ఇష్టమైన పనిని ఎంచుకొని అందులో విజయం సాధించాలనుకుంటున్నావో ముందుగా ఆ పనిని నువ్వు మొదలుపెట్టు. ఆ పనిని మొదలుపెట్టిన తరువాత ఆ పనిపైన పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో దృష్టి పెట్టు. ఆ పనిలో నేను ఎలాగైనా విజయం సాధించాలనే ధ్యాసని నువ్వు అలవరుచుకోవాలి. అలా కాకుండా ఇతరులు వేరే మార్గంలో, అన్యాయపు మార్గంలో వెళ్తూ ధనం ఎంతో సంపాదించుకుంటున్నారే, నేను కూడా ఆ మార్గంలోనే వెళ్ళాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వానికి నువ్వు పునాది వేసుకుంటున్నావని అర్థం. ఎందుకంటే అన్యాయపు మార్గంలో ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంత ధనాన్ని మనం పోగు చేసుకున్నా కూడా అది శాశ్వతం కాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కేవలం నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని, నువ్వు నీ పనిలో ఏదైతే వచ్చిన కొంచెం సొమ్మైనా సరే అది నీకు పూర్తిగా నీతోనే ఉంటుంది. నువ్వు ధైర్యంగా అనుభవించగలవు కూడా, మనశ్శాంతిగా తినగలవు, ప్రశాంతంగా పడుకోగలవు. అలా కాకుండా ఎప్పుడు కూడా త్వరగా ధనం రావాలి, త్వరగానే సంపాదించుకోవాలి, త్వరగా మేము కోటీశ్వరులు అవ్వాలి అని అనుకోవడం మాత్రం అది ఎప్పుడూ ఒక భ్రమలాగే మిగిలిపోతుంది. ఇలా నేను ఎందుకు అంటున్నాను అంటే, ఎప్పుడైతే సరే మీరు చాలామందిని చూసి ఉంటారు కదా, అన్యాయపు మార్గంలో ధనం సంపాదించిన వాళ్ళు ఎప్పుడు కూడా భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు. వాళ్లకు ప్రశాంతమైన నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. ఎప్పుడు కూడా భయపడుతూ ధనాన్ని దాచిపెట్టుకోవాలని, కనీసం వాళ్ళు కడుపు నిండా తినడానికి కూడా ఆ ధనాన్ని వాడరు. అలా అపనమ్మకంతో, అలా అన్యాయపు మార్గంలో సంపాదించింది ఏదైనా సరే మనకు శాశ్వతం కాదని నువ్వు గుర్తుపెట్టుకొని, నువ్వు ఇప్పుడు ఏ పనినైతే పూర్తి విశ్వాసంతో చేస్తున్నావో ఆ పనిపై నమ్మకాన్ని ఉంచి కనుక నువ్వు ధనాన్ని సంపాదించుకుంటే నీకు అంతకు రెట్లు ధనాన్ని నేను ఇస్తాను. ఎప్పుడు కూడా నీకు నేను మాటిస్తున్నాను. అధిక మొత్తంలో నీకు ధనం చేకూరుతుందని చెప్పాను కదా, అది మంచి మార్గంలో నువ్వు సంపాదించుకున్న ధనం నీ చెంత చేరుతుందని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను. నువ్వు ఇతరులను ఎంత గుడ్డిగా నమ్ముతున్నావంటే, వాళ్ళు చెప్పిన ప్రతి మాట నిజమని వాళ్ళ వెంటే వెళ్తున్నావు. ఎందుకు అమ్మా ఇలా చేస్తున్నావు చెప్పు? నువ్వు ఎవరినైతే పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో నమ్ముతావో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను వెన్నుపోటు పొడవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా నీ ఎదుగుదలను ఆపడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు కేవలం వాళ్ళను నమ్మితే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతున్నావని చెప్తున్నాను. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చిన్న పిల్లాడివి కాదు కదా, ఖచ్చితంగా నీకు చాలా తెలివితేటలు, చాలా బుద్ధి, జ్ఞానము అన్నీ ఉన్నాయి. అలా ఉన్న నీకు ఇలా ఊబిలో ఎందుకు ఇరుక్కొని పోతున్నావు చెప్పు? అన్యాయపు మార్గంలో నడిచే వాళ్ళతో నువ్వు జత అయ్యి ఖచ్చితంగా నువ్వు అన్యాయపు మార్గంలో వెళ్తే కనుక నేను చెప్పిన ఆ కథ ద్వారానే నువ్వు ఊబిలో ఇరుక్కొని పోయి చాలా ప్రమాదంలో పడిపోతున్నావని నీకు నేను ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను. ఇప్పటి నుంచైనా సరే నువ్వు మంచి మార్గంలో ప్రయాణిస్తూ నీ పనిపై దృష్టి పెట్టి
నువ్వు అనుకున్న మార్గంలో అన్ని విజయాలే సాధిస్తావని చెప్పి నేను నీకు ఆశీర్వదిస్తున్నాను. అధిక మొత్తంలో ధనం నిన్ను చేరబోతుందని నీకు తెలియపరుస్తున్నాను. నువ్వు ఎప్పుడు కూడా పిల్లా పాపలతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని, నీ కుటుంబం కూడా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది ముగిస్తున్నాను. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశాలన్నిటినీ కూడా మీరు వినాలంటే కనుక తప్పకుండా సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కనే ఆల్ అనే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు. వినడమే కాదు, పాటించవచ్చు కూడా. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.